క్యాలరిక్ డెఫిషిట్లో ఉంటే వెయిట్ లాస్ అవుతాము. హై ప్రోటీన్ అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మీల్స్ డివైడ్ చేసుకోలేకపోతున్నాను. క్యాలరీస్ నాకు ఎలా అనేది తెలియట్లేదు, పర్ బాడీ ఎంత ప్రోటీన్ అనేది తెలియట్లేదు. సో లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ని చూసి చాలామంది ఇలా డైట్ చేసుకోవచ్చా, అలా డైట్ చేసుకోవచ్చా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, ఇష్యూ బై కృష్ణ ఇన్ ద హౌస్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నేను మీ కృష్ణ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. సో జిమ్కి కొంచెం ఎర్లీగా వచ్చా. జిమ్ అంతా ఎంటీ ఉంది. సో ఈరోజు శ్రీరామనవమి, మంచి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి అట్లా చిన్న న్యాప్ వేసి వచ్చారనమాట. బోర్ కొడుతుందని ఇంట్లో. సో ఏం చేద్దాం, వర్కౌట్ ఏదైనా వీడియో చేయాలి అని అనుకున్నా. బాలాజీ అన్న ఇక్కడ ఇప్పుడే వచ్చినట్టున్నాడు అన్న. ఒకసారి వెళ్ళి మీట్ అవుదాం. హాయ్ అన్న. ఏం చేస్తున్నావు ఇవాళ? ఇంకా ఏమనుకోలే అన్న, ఈరోజు ఇప్పుడే వచ్చాను. ఏమనుకోలేదా? వర్కౌట్ ఉందా ఈరోజు? వర్కౌట్ చెస్ట్ అండ్ ట్రైసిప్ అన్న. యాక్చువల్గా ఫాలోవర్స్ అడుగుతున్నారన్న నన్ను ఒక వెయిట్ లాస్ వీడియో చేయమని. సో ఎక్స్పర్ట్స్తో చేస్తే బెటర్ అని నేను అనుకున్నా. అంటే యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఒకసారి వీడియో చేసా, కొంచెం సైంటిఫిక్ వేలో మ్యాక్రోస్ అంటే ఏంటి, మైక్రోస్ అంటే ఏంటి, లైక్ ఎలా డైట్ ప్లాన్ చేసుకోవాలి ఇలా అని చెప్పిన నేను వాళ్ళకి. అంటే అప్పుడు అంత రీచ్ లేదు. ఇప్పుడైతే కొంచెం ఈజీ వేలో మీరు చెప్తే అర్థం అవుద్దని డిస్కస్ చేద్దాం, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. షూర్ అన్న. ఒక్కసారి మీ సబ్స్క్రైబర్స్ నుంచి ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా వాళ్ళకి క్లారిటీ. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ నుంచి. నేను ఒకసారి మీకు చెప్తాను, కొంచెం అట్లా. సో అన్నని అడిగా అనమాట. ఒక్కసారి అన్న వామప్ ఏదో చేసుకుంటున్నారు. అన్న ఫ్రీ అయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని కొంచెం అన్నీ స్టార్ట్ చేద్దాము. ఒకసారి అడుగుదాం అన్నని వెయిట్ లాస్ ఏంటి అనేది. క్వశ్చన్స్ కొన్ని నాకు యాక్చువల్గా ఫాలోవర్స్ నుంచి అడుగుతున్నారు. క్వశ్చన్స్ ఏంటి, లైక్ ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలి, ఫ్యాట్ లాస్ ఏంటి, వెయిట్ లాస్ ఏంటి, అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది. సో అవన్నీ డిస్కస్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి 3K. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2200 ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాము. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మంచి మీకు నచ్చింది అనుకో, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్కి ఏం చేయాలన్నప్పుడు, డౌట్స్ ఉన్నప్పుడు వీడియో చూపించండి. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏదైనా ఇన్స్టెంట్గా మోటివేషన్ కానీ ఏదైనా ఫిట్నెస్ డైట్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అక్కడ పింక్ చేయొచ్చు, నేను క్విక్ రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడైతే వెళ్ళి మనము అన్న ఒకసారి వార్మప్ చేసుకుంటున్నాడు. అన్నని ఒకసారి వెళ్ళి అడిగి మనమైతే మీ డౌట్స్ అన్నీ నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఎక్స్పర్ట్స్తో అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మీకు కూడా అర్థమవుతుంది. లైక్ సుపీరియర్స్ నుంచి నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను అడిగా అనమాట. అన్నని చేద్దామన్నాడు. సో వెళ్ళి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, యాక్చువల్గా వీడియో రికార్డ్ చేసాం నేను బాలాజీ అన్న. ఫస్ట్ మైక్ చెక్ చేసుకోలేదు. ఒక 6 minutes అట్లా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనమాట వాయిస్లో. బట్ తర్వాత నేను చెక్ చేశాను, మంచి క్లారిటీగా అయితే వినిపిస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది చెప్పడానికి నేను క్లిప్ యాడ్ చేశాను. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గో. ఫ్యాట్ లాస్. యాక్చువల్ ఫ్యాట్ లాస్ అనేది అందరూ కన్ఫ్యూజ్ అయ్యింది. అసలు ఫ్యాట్ లాస్ ఏంటిది, వెయిట్ లాస్ ఏంటి, ఎవరు ఫ్యాట్ లాస్ చేయాలి, ఎవరు వెయిట్ లాస్ చేయాలి ఫ్రెండ్స్ తెలుసుకోవాలి. వెయిట్ లాస్ అనేది ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక 300 to 400 క్యాలరీస్ డెఫిషిట్లో ఉంటే వెయిట్ లాస్ అయిపోతుంది. బట్ వెయిట్ లాస్ అవ్వడానికి మీ వెయిట్ ఫ్యాట్ రూపంలో పోతుందా, మజిల్ రూపంలో పోతుందా అనేది పెద్ద క్వశ్చన్. సో ఎవరైనా లుకింగ్ ఫర్ అ వెయిట్ లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆస్క్ దెమ్ వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఫ్యాట్ లాస్. నువ్వు వెయిట్ లాస్ అయితే నీ ప్రీషియస్ మసిల్ పోతుంది. నీలాంటి వాళ్ళకి తెలుసు ఒక కేజీ ఆఫ్ మసిల్ పుట్ ఆన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అది పోగొట్టడానికి ఎంత టైం పడుతుంది అనేది మన చేతిలో. సో నువ్వు వెయిట్ లాస్కి వెళ్తున్నప్పుడు యూఆర్ స్ట్రైట్ అవే ఆస్కింగ్ జస్ట్ ఐ వాంట్ టు రెడ్యూస్ మై వెయిట్. యూఆర్ నాట్ ఆస్కింగ్ మీ నాకు మసిల్ హోల్డ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేసుకొని చేయాలని ఉంది అని. అక్కడ చాలామంది డౌట్ ఫీల్ అవుతున్నారు. చాలామంది క్లయింట్స్ కానీ చాలామంది మీకు ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో నా సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి అని. యాక్చువల్గా వాడు అవ్వాల్సింది ఏంటంటే వాడు ఫ్యాట్ లాస్ అవ్వాలి.
మజిల్ రీచ్ వాడికి అది తెలియట్లేదు. వాడు ఏంటంటే నేను వెయిట్ లాస్ అయిపోగానే నాకు మజిల్ వచ్చేస్తుంది, నాలా మజిల్ వచ్చేస్తుంది, నేను నీళ్ళగా ఫిట్గా హ్యూజ్గా కనిపించేస్తాను, మనం వెయిట్ లాస్ చేసి బాడీలో ఉండే వాటర్ తీసేస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళు ఉన్నారు. సో అంటే లైక్ వాళ్ళకి ఇప్పుడు నేను మీకు ఒక విషయం అడుగుతాను, ఈ సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారా, లేకపోతే మిడిల్ ఏజ్ ఉన్నారా, లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్నారా? సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఏజ్ మీ వాళ్ళు. సబ్స్క్రైబర్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్కి ఏముంటుంది జనరల్గా మన ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న సొసైటీలో ఎవరు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఎవరు తినరు. సో ఇంట్లో ఎలివేట్గా తింటూ ఉంటారు, అది మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు ఉన్న మినిమం ఆఫ్ మసిల్తో వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ పుట్ ఆన్ చేస్తున్నారు. ఇంకా అది కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జంక్ తినే వాళ్ళు కంప్లీట్గా డయాబెటిక్ ఐ మీన్ ఒబేస్ లాగా కనిపిస్తున్నారు స్టూడెంట్స్. నా అటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అది నేను అడుగుతున్నాను, బ్రో నేను ఇట్లా చేయాలి, నా వెయిట్ లాస్ చేయాలి. వెయిట్ లాస్ కాదు, నువ్వు ఫస్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఫ్యాట్ లాస్ చేయాలి అండ్ మసిల్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించి మారుతి 800 కొనుక్కోవాలనుకుంటావా, లేకపోతే కష్టపడి డబ్బులు సంపాదించి మెక్లరెన్ కొందాం అనుకుంటావా? అప్పుడు నేను సంపాదించే కెపాసిటీ నాకు తెలిసినప్పుడు నువ్వు మెక్లరెన్ కొనుక్కోవాలనుకుంటావా? సో నువ్వు డైట్ చేసి వర్కౌట్ చేసి నువ్వు వెళ్ళి మారుతి 800 లాంటి బాడీ రెడీ చేసుకుంటావా, లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసి అసలు ప్రాపర్ డైట్ తీసుకొని ఫ్యాట్ లాస్ చేసి మసిల్ బిల్డ్ చేసి మెక్లరెన్ లాగా తిరుగుతావా బయట? అది నీ చాయిస్, రైట్? సో ఆ సెన్సిటివ్ థింగ్ని అర్థం చేసుకున్న వాళ్ళు బెటర్, వాళ్ళ ఫ్యూచర్లో ఫిట్నెస్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది మసిల్ బిల్డ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేయాలి, అదే ఇంపార్టెంట్. అది ఒక న్యూట్రిషన్ కొలాబరేటింగ్ విత్ వర్కౌట్స్ అనేది పాసిబుల్. ఈ జిమ్స్ ఎందుకు ఉన్నాయి? జిమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ డూ యాక్టివిటీ. జిమ్ ఈజ్ నాట్ ద ప్లేస్ వేర్ యూ లూజ్ ఫ్యాట్ ఆర్ యూ లూజ్ వెయిట్. ఇక్కడ యాక్టివిటీ చేయడానికి వస్తాం మనం. నీ వెయిట్ గెయిన్ అయింది ఇంట్లోనే, తగ్గాల్సింది కూడా ఇంట్లోనే. జస్ట్ నువ్వు ఒక యాక్టివిటీ ప్లేస్ కావాలి కాబట్టి జిమ్కి వస్తున్నారు. అందరూ ఏమనుకుంటారంటే జిమ్కి వచ్చేస్తే చాలు, ట్రైనర్ ముందు నిల్చుంటే చాలు, మ్యాజిక్ చేసేసి అతను ఎడ్ చేసి ఫ్యాట్ లాస్ చేస్తాడు, మజిల్ లేని మజిల్ తయారు చేస్తాడు. అదేం జరగదు. నీ గెయిన్ నీ ఫ్యాట్ గెయిన్ అయింది మొత్తం ఇంట్లో గెయిన్ అయింది, లేకపోతే బయట జంక్ తిన్నప్పుడు గెయిన్ అయింది. నువ్వు తీయాల్సింది కూడా దాంతోనే తీయాలి. నీకు యాక్టివిటీ చేయడానికి ఒక ప్రాసెస్ని ఎలా చేయాలో చెప్పడానికి మాత్రమే జిమ్స్ అండ్ ట్రైనర్స్ ఉంటాయి. ట్రైనర్స్ ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వు 100%గా నేను మసిల్ బిల్డ్ చేసి ఇస్తాను, 100%గా నేను ఫ్యాట్ కట్ చేసి ఇస్తాను అంటే ఎవిడెన్స్. సో ఇప్పుడు స్టూడెంట్స్లో వెరీ వెయిట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొందరికి లైక్ బాడీ ఉంది, ఐ వాంట్ టు లుక్ లీన్, డోంట్ వాంట్ టు లుక్ మస్కులర్గా కనిపించాలి అని అనుకుంటున్నాను. సో వాళ్ళకి ఏం చెప్తారు? దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అన్న నాకేం ముందు నేను ఉన్న దాంట్లోనే లీన్గా కనిపిస్తే చాలు, నాకు ఐ డోంట్ వాంట్ టు బిల్డ్ మసిల్ అని. ఎవ్రీబడి ఫస్ట్ విషయం ఉంటుంది ఆ హెవీ ఉన్న బాడీని లీన్ చేయడం. ఒకసారి లీన్ అయిన తర్వాత అదే బ్రదర్ నీ దగ్గరకు వచ్చి అడుగుతాడు, అన్న ఇప్పుడు నాకు బాడీ కావాలి. సో నువ్వు రెండు ఎందుకు చేస్తావు ఒకేసారి? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ ఆఫర్ గుడ్ న్యూట్రిషన్, గుడ్ వర్కౌట్ ప్రోగ్రామ్. నువ్వు నీ ఉన్న మసిల్ని హోల్డ్ చేసుకుని ఫ్యాట్ తీసేసి తర్వాత నీ బిల్డింగ్ బ్లాక్స్, నీ ఎవ్రీడే నువ్వు చేసే హైపోట్రోఫీ వర్కౌట్ ద్వారా నీ బిల్డింగ్ బ్లాక్స్ అనేది మసిల్ అనేది రెడీ అవుతూనే ఉంటుంది బాడీలో. సో ఏ స్టూడెంట్కైనా కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఫ్యాట్ ఉన్న వాళ్ళు కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే దే హ్యావ్ టు గో ఫర్ ఎ గుడ్ న్యూట్రిషన్ ప్లాన్ as well as a good hypertrophy workout to lose fat and build muscle as well as protect muscle what they have. వాళ్ళు ఉన్న మసిల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫ్యాట్ తీసేస్తే చాలు. నన్ను ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాను, నేను జిమ్కి వెళ్ళాను, టైం ఉంది బ్రో, నేను హాస్టల్లో ఉంటాను, నాకు టైం ఉండదు, బట్ నాకేంటంటే నేను డైట్ కంట్రోల్ చేసుకోగలుగుతాను, నాలాంటి ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలి? ఓకే, నువ్వు డైట్ కంట్రోల్ చేసుకుంటే ఒక చిన్న యాక్టివిటీ కావాలి. మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను జిమ్కి వెళ్ళే టైం లేదు. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాలి అని అంటే నేను బండి తీసుకున్నా అంటేనే ఐఎమ్ లూజింగ్ మై టైం. నేను అదే కనుక వాక్ చేసుకుంటూ వెళ్తే నాకు యాక్టివిటీ అక్కడ అయిపోయింది. సో ఒకవేళ నువ్వు నీ దగ్గర కెపాసిటీ ఉండి నువ్వు న్యూట్రిషన్లో నేను 100% ఇస్తా, నాకు టైం దొరకట్లేదు జిమ్ చేయడానికి వాటికి, బట్ ఏదో ఒక లిటిల్ యాక్టివిటీ చేసుకుని సెల్ఫ్ వర్కౌట్ చేసుకొని వర్కౌట్ చేసుకొని ఒక వాక్కి వెళ్ళి
అటువంటి చేసిన ఈవెన్ న్యూట్రిషన్తో ప్రతి దానికి క్యాలరిక్ బేస్డ్ ఉంటుంది. అంటే ఏంటిది అంటే నేను వర్కౌట్ చేసేటప్పుడు ఎన్ని క్యాలరీస్ తినాలి, అసలు నేను ఏం యాక్టివిటీ లెవెల్ లేనప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి నా బాడీకి, అది నువ్వు కంటిన్యూ చేసుకుంటే క్యాల్కులేట్ చేసుకుని అది మాత్రం తీసుకుంటే మేబీ నాట్ బి నువ్వు అంత ఫిట్ ఉండకపోవచ్చు ఎవరైతే వర్కౌట్స్ చేస్తున్నారో స్పోర్ట్ ఆడుతున్నారో, బట్ నువ్వు లీన్గా ఉండడానికి 100% అవకాశం ఉంది. మనం ఇక్కడి నుంచి న్యూట్రిషన్ గురించి టాపిక్ వస్తుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్? ఒకవేళ అది సబ్జెక్ట్ డిఫర్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక వయసులో ఉన్నాడు, లేకపోతే ఒక ఉమెన్ ఉంది, సి సెక్షన్ అయ్యి బాడీ ఫుట్ అవుట్ చేస్తుంది, ఒక జెనెటికల్లీ ఓవర్ వెయిట్ పర్సన్ ఉన్నారు, ఆర్ ఒకరు జంక్ తిని లేకపోతే బికాస్ ఆఫ్ దట్ బ్యాడ్ హ్యాబిట్స్ గెయినింగ్ లాట్ ఆఫ్ వెయిట్. ఓకే, వాళ్ళకి ఏంటిది ఫస్ట్ దే విల్ గో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లూజింగ్ వెయిట్. అది ఇప్పుడు డిపెండ్స్ ఆ పర్సన్కి ఎలా కావాలి ఏంటి అంటే నువ్వు ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, అండ్ అది అన్నిటికంటే ఈజియెస్ట్ ప్రాసెస్ వచ్చి లూజింగ్ వెయిట్. బికాస్ దానికి ఏం లేదు, తీసుకొచ్చేసి మీ ఏజ్, హైట్, వెయిట్ దాని ప్రకారంగా క్యాల్కులేట్ చేసి మీ ఓవరాల్ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఒక 300 డెఫిసిట్లో పెడితే నువ్వు 100% నీ బాడీ వెయిట్ అనేది లూజ్ చేస్తుంది, రైట్? సో దట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఆల్సో నువ్వు అలా డెఫిషిట్లో ఉన్నప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి. మ్యాక్రోస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ఫైబర్, ఈ 4 ఎప్పుడైతే బ్యాలెన్స్ డైట్లో ఫిక్స్ ఉంటాయో అదే ఒక రిజల్ట్కి కారణం. ఇంకా ఈ వెయిట్ లాస్లో చాలామంది రైస్ని స్కిప్ చేస్తారు. రైస్ని స్కిప్ చేయొద్దు అనేది మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఎక్కట్లేదు. ఒక్కసారి దాని గురించి ఇక్కడ ఇష్యూ ఏమంటే రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది హై ఉంటుంది, గ్లైకోజన్ లెవెల్స్ హై ఉంటుంది, ఫాస్ట్ డైజెషన్ ఉంటుంది, విచ్ ఇస్ వాట్ సింపుల్ కార్బోహైడ్రేట్. ఓకే, సో అది నువ్వు తినడంలో తప్పు లేదు, నువ్వు ఏ క్వాంటిటీలో ఏ టైంలో తింటున్నావు అనేది దాని పక్కన. నేను ఎప్పుడు రైస్కి అగేన్స్ట్ లేను, ఐ ఆల్వేస్ ఈట్ రైస్, ఐ ఎవ్రీడే ఐ ఈట్ రైస్. నేను నా రైస్ పక్కన ఏమున్నాయో అది కాన్సన్ట్రేట్ చేస్తాను, నాట్ ఓన్లీ రైస్ ఉందా కర్రీ ఉందా తినేసాను అది. అప్పుడు వాళ్ళు ఏంటంటే రైస్ బ్యాడ్. ఓకే, బట్ రైస్ పక్కన 3 పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉన్నాయి. ప్రోటీన్, మీ ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఆల్సో మీల్ లాగా లైక్ మనకి కార్బ్స్ ఫుడ్ రైస్లో వస్తుంది, ప్రోటీన్ మనం తీసుకునే లైక్ ప్రోటీన్ ఫుడ్లో వస్తుంది, ఫైబర్ మనం తీసుకునే వెజిస్లో వస్తుంది. అక్కడ కవర్ అయిపోయింది. నేను అందుకే ఏంటంటే వెయిట్ లాస్లో మీ క్యాలరీకి డెఫిషిట్లో ఉన్నాక కూడా మీ మ్యాక్రోస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీ కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి, మీ ప్రోటీన్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, ఈ 3 కరెక్ట్ ఉన్నప్పుడే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. అది వెయిట్ లాస్ అయినా అది ఫ్యాట్ లాస్ అయినా. ఫ్యాట్ లాస్లో ఏం చేస్తామంటే మనం ప్రోటీన్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకొని, ఫ్యాట్స్ని ఇంక్రీజ్ చేసుకొని, కార్బోహైడ్రేట్ని మినిమల్ మొత్తం తీసేయకూడదు. చాలా మంది బేసిక్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తున్నారు. నేను మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసాను, వాళ్ళు ఏంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో లైక్ నార్త్ ఇండియన్స్ చాలా వరకు కార్బ్స్ మొత్తం కట్ చేసిన, నేను చాలా డేస్ నుంచి నేను షుగర్ తీసుకోలేదు, చాలా డేస్ నుంచి నేను ఇది తీసుకోలేదు, మనం ఇట్లా ఏదో రీల్స్ చేసి ఇట్లా తింటున్నట్టు పెడతారు. నాకు డౌట్ ఎప్పుడు వచ్చిందంటే మనము లైక్ ప్రెప్ టైంలో కూడా మనం లైక్ కార్బ్స్లో ఉన్నాం, మనము లైక్ మొత్తం షుగర్స్ కట్ చేయకుండా అవునవును. సో అది మనకి రిజల్ట్ ఇస్తుంది. వీళ్ళు ఎందుకు ఇట్లా పెడుతున్నారు అంటే లైక్ అంటే బాడీ టైప్ డిఫరెంటా లేకపోతే వీళ్ళు మిస్గైడ్ చేస్తున్నారా? లేదా అఫ్కోర్స్ అది మిస్గైడ్ చేస్తున్నట్టే వాళ్ళ గోల్ ఏంటి? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ నుంచి అతన్ని నేను ఫాలో చేస్తున్నట్టే స్టూపిడిటీ తప్పే. ఇది పాయింట్. యాక్చువల్గా మీ డైట్ ఇవ్వండి, నేను అది ఫాలో అవుతా అంటే అది రాంగ్. అబ్సల్యూట్లీ. నేను ఏదైతే డైట్ తీసుకుంటా అది నీకు ఇస్తే నువ్వు ఓవర్ వెయిట్ అయిపోవచ్చు. అవును. ఓకే, సో అది అంటే అది యూజ్లెస్ టాపిక్ అనమాట. నీకేం కావాలి, నీ బాడీ టైప్ ఏంటిది అని తెలుసుకోవడానికి నీకు ఒక ప్రాపర్ ఒక ట్రైనర్ కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఉండాలి. వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నీ సబ్జెక్ట్ నువ్వు తీసుకున్నా, నా బాడీ టైప్ ఎట్లుంది, నేను ఏం చేయాలి దీనికోసం అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఫాలో చేస్తే వాళ్ళకి అది బెటర్ రిజల్ట్స్. చిన్నగా ఉంటుంది యాక్చువల్గా. లైక్ ఇప్పుడు ఈ వెయిట్ లాస్, ఈ ఫ్యాట్ లాస్లో
చాలామందికి ఆ డౌట్ ఏంటంటే బ్రో నేను ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, క్యాలరీ డెఫిసిట్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్గా, నేను ఇది ఎంత అని నాకు ఎలా తెలియాలి అని ఒక క్వశ్చన్ అడిగాను. అది ఎట్లా ఉండాలంటే నీ గోల్తో నేను ఫ్యాట్ లాస్ చేయాలనుకున్నా, నేను మసిల్ బిల్డ్ చేయాలనుకున్నా, లేకపోతే మసిల్లో ఉన్న మసిల్ని ప్రొటెక్ట్ చేసి ఫ్యాట్ తీసేయాలనుకుంటా, లేకపోతే వెయిట్ లాస్ చేయాలనుకుంటా, దాన్ని బట్టి నీ క్యాలరీస్ ఫైనలైజ్ అవుతాయి. నీ హైట్, వెయిట్, నీ ఏజ్ బట్టి, నీ యాక్టివిటీ లెవెల్ బట్టి నీకు ఒక మెయింటెనెన్స్ క్యాలరీ వస్తుంది. అవును. ఈ మెయింటెనెన్స్ క్యాలరీ నుంచి ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని, లిక్విడ్ డైట్స్ అని, ఆ మంచి ఈ మంచి డైట్స్ అని అవన్నీ తీసుకొచ్చేసి పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతుంది. అవును. ఓకే, నా సజెషన్ ఏంటంటే వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్లో నుంచి జస్ట్ టు స్టార్ట్ విత్, అంటే జస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక 200 డెఫిసిట్ తీసుకోండి రఫ్లీ. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ ఎట్లాంటిదంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత అసలు దానికి ఎగ్జాక్ట్ క్యాలరీస్ కనుక్కోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మనం ఒక కర్రీ చేస్తే దాంట్లో చాలా థింగ్స్ దాంట్లో యాడ్ అవుతాయి, మసాలాస్ యాడ్ అవుతాయి, అది అవుతాయి. ప్రతి దానికి నువ్వు క్యాలరీస్ ఫైనలైజ్ చేయను. నాకు డౌట్ వచ్చిందని యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ప్రతి టైంలో ఇండియన్స్ చాలా వరకు ఈ స్పైసెస్ లైక్ కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేస్తారు, దాన్ని క్యాలిక్యులేట్ చేయరు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం క్యాలరీ డెఫిషియట్ గురించి మాట్లాడామా, అందుకనే ఎప్పుడైనా ఇండియన్ డైట్లో ఎప్పుడు కూడా నువ్వు ఒకవేళ 200 క్యాలరీ డెఫిషియట్లో వెళ్తున్నావు అంటే మేక్ ఇట్ 300 క్యాలరీ. స్మార్ట్ వే. నువ్వు అది క్యాలిక్యులేట్ చేసి తలబద్దలు కొట్టుకోవడం కంటే నువ్వు 100 క్యాలరీస్ బఫర్లో వదిలేస్తే నువ్వు సేఫ్ ఉంటావు, అది కూడా సేఫ్. టు స్టార్ట్ విత్ 200 క్యాలరీస్ ఇలా మళ్ళీ ఒక 1-2 వీక్స్లో నీ వెయిట్ ఎట్లా కట్ అవుతుందో దాన్ని చూసి. ఎందుకంటే మన ఫస్ట్ మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేసింది కరెంట్ వెయిట్. సో ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత నువ్వు నీ వెయిట్లోంచి ఒక 3 kgs డౌన్ అయిపోయావు, మళ్ళీ అప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తేనే కదా మళ్ళీ ఒక కరెంట్ వెయిట్, దాంట్లో మళ్ళీ 200 తీయాలి. ఇది చాలా మంది మిస్టేక్ చేశారు. అంటే ఒక స్టాండర్డ్ క్యాలరీస్ తీసేసుకొని 1-2 months తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి వెయిట్ స్టాగ్నెంట్ అయిపోతుంది. అన్న బాగానే ఉంది, 4 kgs 5 kgs కట్ అయిపోయింది, అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు ఇంకా. ఎందుకంటే వెళ్ళదు, అది నీ బాడీ ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్కి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు 80 నుంచి 75 వస్తే నీకు 75 మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చి మళ్ళీ 200 డెఫిసిట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. నువ్వు నెంబర్స్ వేసుకొని ప్రాపర్గా చేస్తే నీ రిజల్ట్ దగ్గర. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకి ఫిట్నెస్ పాలు యాక్చువల్గా ఫుడ్ మనం ఏం తినో దాన్ని నువ్వు ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది కూడా నేనేమంటున్నాను అందరికి, నీ లైఫ్లో క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. నువ్వు జస్ట్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ 1 month చేయి, తర్వాత నీకు తెలుస్తుంది ఉంటుంది, అరే ఈ స్పూన్ మా ఇంట్లో వాడే ఈ స్పూన్ కింద ఉంటుంది, ఇన్ని క్యాలరీస్ అన్ని నీకు ఎప్పుడు గుర్తుండి. ఇప్పుడు ఇప్పుడు బేసిక్ ఏంటంటే లైక్ వాట్ వి సే, మనము ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసాను చాలా వరకు. యూట్యూబ్లో ఏంటంటే వీళ్ళు మనం ఇప్పుడు అప్రాక్స్గా తింటుంటాం, దీంట్లో అప్రాక్స్ ఎంత ఉంది క్యాలరీస్ అని మనం వీడియో చేసేటప్పుడు చెప్తాం కదా. చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వ్యూవర్స్, వీడు ఇంకా బిట్ తీసుకొని ఇంకా ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాడికి తెలీదు, అరే వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వీడికి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లనే వీడు అంత అప్రాక్సిమేట్. అది ఎలా వస్తుందా అంటే డైలీ నువ్వు ఆల్రెడీ దాన్ని పర్సీవ్ చేసేసి కాబట్టి దాని డైలీ రిక్వైర్మెంట్ నీ ప్లేట్ చూసినప్పుడే, నువ్వు ఎవ్రీడే తినే ప్లేట్లో నువ్వు పట్టించుకున్నప్పుడే తెలిసిపోతుంది ఇది నాకు ఓవర్ క్యాలరీ ఉందా లో క్యాలరీ ఉందా అనేది. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒకసారి నా ఫ్రెండ్ అయినప్పుడు నా ఫ్రెండ్ ఏం చేశానంటే, లేదు నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇప్పుడు అన్నప్పుడు నేను కొంచెం ఫుడ్ నేను అప్రాక్స్ చెప్పాను, క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ అక్యురేట్ వచ్చింది. అది వాళ్ళకి ఏంటంటే తెలియదు, అదే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నీకు వచ్చేస్తుంది. నువ్వు ఏంటంటే నువ్వు చేస్తూ ఉన్నాం కానీ నువ్వు ఒకసారి వడ్డించుకున్నప్పుడే నీకు తెలిసిపోద్ది, అదే ఇది ఎక్కువైందా నా క్యాలరీస్కి, తక్కువైందా 200 ఉండొచ్చా 500 ఉండొచ్చా తీసుకుంటూ ముందు. అండ్ సమ్మర్ వచ్చిందన్న, ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ ఇప్పుడు హైడ్రేట్ ఉండడానికి కానీ? ఓకే, గుడ్ క్వశ్చన్. సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో హైడ్రేటెడ్ ఉండడానికి ఇనఫ్ వాటర్. చాలామంది నేను ఏంటంటే లైక్ ఈ ప్రాసెస్లో డిహైడ్రేట్ అయిపోతున్నారు. సో మోస్ట్ ఆఫ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే ఈ లైక్ బాగా కంప్రెస్ చేసి ఫుడ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి తెలియట్లేదంటే వాళ్ళ బాడీకి మినిమం ప్రోటీన్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. వాళ్ళు రిక్వైర్డ్ అది లేకుండా దాన్ని కంప్రెస్ చేసి అసలు ఏం తీసుకోకుండా ఫైబర్ తీసుకోకుండా నేను డ్రాప్ అయిపోయినా అనేసి వాడు అన్హెల్తీగా కనిపిస్తున్నాడు ఆ డ్రాప్లో. అది వాడికి అసలు తెలియట్లేదు. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్ తీసుకొచ్చి ఇచ్చాను అక్కడ వేసాము. నేను చెప్పాను చలో ఒక గూడ కట్టేసేది కృష్ణ అంటే. నువ్వు అన్న సిమెంట్ పౌడర్తో నేను గోడలా కట్టాను అంటే వాటర్ వేసుకుంటేనే కదా సిమెంట్ రెడీ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు నువ్వు తిన్నది న్యూట్రిషన్ నీకు అబ్జార్బ్ అవ్వాలంటే కూడా నీకు వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో సమ్మర్లో ఎట్లాంటి ఫుడ్ ఎట్లా అంటే హైడ్రేట్ ఉండడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. అంతే మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ అడల్ట్ ఈస్ 3.7 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం. నువ్వు తిన్నా తినకపోయినా ఉపవాసం ఉన్నా ఎక్కువ తినేసినా ఏం చేసి కూడా మంచిగా ఉండాలంటే వాటర్. అబ్సల్యూట్లీ. చాలా మంది అలా ఇట్లా ఇప్పుడు మెరుస్తూ ఉండాలి, తిప్పితే అలా గ్లో ఉండాలంటే వాటర్ తాగండి. ఓకే, సో వాటర్ ఇనఫ్గా తాగొచ్చు. ఓకే, కొంతమంది వాటర్ అయినా ఏమి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైక్ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్లో షుగర్ లేని ఫుడ్ తీసుకోవాలి. అంటే సేవరీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఈ టాపిక్. దిస్ పాయింట్ ఎప్పుడు కూడా ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. కొంతమంది పొద్దున్నే లేచి నేను ఖజూర్ తినేసిన డేట్స్ తినాలి. డేట్స్లో ఏముంటుంది? ఇట్స్ కంప్లీట్ షుగర్. ఎప్పుడైనా మనం నిద్ర లేచి ఫాస్టింగ్ రిలీజ్ చేసేవారు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఎప్పుడు కూడా సేవరీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దానికి ఒక సైన్స్ రీసెర్చ్ బ్యాక్ చేస్తుంది. ఏంటిదంటే ఫస్ట్ మీల్ మీ స్టమక్లో ఏదైతే ఫస్ట్ మీల్ వెళ్తుందో అన్నిటికంటే ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ అబ్జార్ప్షన్ వచ్చేసి ఫస్ట్ మీల్లో ఉంటుంది. నువ్వు చాలామంది మన ముస్లిం ఫ్రెండ్స్ ఉండొచ్చు, నువ్వు ఎప్పుడైనా గమనించలేదో వాళ్ళు మనలాగా ఇడ్లీ దోశ తినకపోతే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నాకు వాళ్ళు వెళ్ళేసి మంచి మీట్తో లేకపోతే ఏదైనా చికెన్ టైప్ కానీ అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ అవన్నీ ప్రిఫర్ చేస్తారు. విచ్ ఇస్ వెరీ హెల్తీ ఫర్ దట్. ఎందుకంటే ఆ ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అది త్రూ అవుట్ ద డే కంటిన్యూ అవుతుంది. ఇంకోటి నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి అడిగావు కాబట్టి షుగర్ ఎందుకు తీసుకోవద్దు? చాలామంది ఫ్యాన్సీ ఉన్నవాళ్ళు, చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు పొద్దున్నే ఆరెంజ్ పిండేసుకొని ఆరెంజ్ జ్యూస్ తాగేస్తాం. ఆరెంజ్ జ్యూస్ ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ని జ్యూస్ చేసుకొని తాగడం అనేది దానికంటే ఫులిష్నెస్ ఇంకోటి ఏదో చెప్పారు. సో ఎందుకు అలా అంటున్నానంటే మనకి అది ఫ్రూట్ అనేది భగవంతుడు ఇచ్చిందే ఒక ఫైబర్ కంటెంట్తో ఇచ్చాడు. అలాగే ఫ్రూట్లా తింటే మంచిది. అక్కడ బత్తాయి జ్యూస్ ఉంది, బత్తాయి జ్యూస్ తాగేసి వస్తే మంచి హెల్దీ బాగా ఫీల్ అవుతుంది. బట్ దాంట్లో వచ్చిన షుగరే అది కూడా. కాకపోతే ఫ్రూట్లోని ఫ్రూక్టోస్ అంటారు, న్యాచురల్ షుగర్ని షుగర్ అంటారు, రైట్? స్టిల్ అది షుగరే అవుతుంది కదా. మనం ఏం చేయాలంటే త్రూ అవుట్ ద డేలో మన షుగర్ ద్వారా వచ్చే గ్లైకోజన్ని ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చూసుకోవాలి. అవును, త్రూ అవుట్ ద డే ఎన్నిసార్లు నీ ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంటే నువ్వు అంత ఫ్యాట్ లోడ్ చేస్తున్నట్టు బాడీలో. సో నువ్వు బ్రేక్ఫాస్ట్ అడిగావు కాబట్టి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎప్పుడు స్ట్రాంగ్ మీల్ ఆఫ్ ద డే తినాలి. దాంట్లో ఎటువంటి షుగర్స్, ఈవెన్ డేట్స్, ఈవెన్ రేజిన్స్, అంటే చాలా మంది ఎండు ద్రాక్ష కానీ డేట్స్ని కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కన్జ్యూమ్ చేయదు. ఎస్పెషల్లీ జిమ్ గోయింగ్ పీపుల్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాలా నేను డేట్స్ తినేసి వెళ్ళిపోతాం. నో, అలా చేయదు. ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ మీల్ కొంచెం ప్రోటీన్, ఒక కార్బోహైడ్రేట్, కుదిరితే డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో నుంచి ఆ షుగరీ డ్రై ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి. ఓకే, గాట్ ఇట్. రేజిన్స్ కానీ డేట్స్ కానీ అది ఇంకోటి అప్రికాట్ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఎప్పుడు తినచ్చు షుగర్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. అది ఒక ఫిట్నెస్ సీక్రెట్. చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పరు ఎప్పుడు నేను తినాలి, నాకు షుగర్ ఉంది, నేను ఎప్పుడు తినాలి. దానికి కూడా ఒక సైంటిఫిక్ బ్యాకప్ ఉంది. నువ్వు ఎప్పుడైనా షుగర్ తినాలి అనుకుంటే ఒక గుడ్ బ్యాలెన్స్డ్ మీల్ తిన్న తర్వాత ఆఫ్టర్ లంచ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లంచ్ కొద్దిగా తినచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎ క్రేవింగ్స్. ఇంకోటి న్యూట్రిషన్ గురించి వచ్చాం కాబట్టి లంచ్కి వస్తే ఒక ప్రాపర్ అమౌంట్ ఆఫ్, మీకు తెలుసా ఒక రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే మీ ఈటింగ్ టెక్నిక్, మనం ప్లేట్లు అన్నీ పెట్టుకున్నాము, అన్నం తీసేసుకున్నా పప్పు తీసుకుని కలిపేసి తినేస్తున్నాం. అది చికెన్ అక్కడే ఉంది, సాలడ్ అక్కడే ఉంది. ఇది తినేసి ఒక 4-5 ముద్దలు, దాని తర్వాత కొంచెం సాలడ్, తర్వాత కొంచెం చికెన్ తింటాం, మళ్ళీ అన్నం తినేస్తాం,
ఈ ప్యాటర్న్ ని మారిస్తే కూడా 75% ఇన్సులిన్ స్పైక్స్ ని ఆపచ్చు. ఓకే. అది ఎలా? ఓకే, Yeah. అది ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బేస్, నీ స్టమక్లో, నీ బేస్లో, ఫస్ట్ కింద బేస్లో ఏమి వేయాలి? సాలడ్ వేయాలి, ఫైబర్. లైక్ ఫస్ట్ లేయర్ స్టమక్లో ఫస్ట్ ఇప్పుడు మనం దేని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నామో అదేంటిదంటే ఇన్సులిన్ డే మొత్తంలో ఇన్సులిన్ ఎక్కువ సార్లు స్పైక్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. అట్లా చూసుకుంటే మనం ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము, క్యాలరిక్ డెఫిషిట్లో ఉంటే వెయిట్ లాస్ అవుతాము, హై ప్రోటీన్ అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతూ మసిల్ మెయింటైన్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రోత్ కూడా చేసుకోవచ్చు. రైట్. నా ఇప్పుడు ఎలా తినాలి అనే దానికే ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఒక ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ని, ఒక ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఈవెన్ డెజర్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలా తినాలి, మనం తినడంలో కూడా మనం తినే విధానం కూడా 75% ఇన్సులిన్ స్పైక్స్ని ఆపే శక్తి ఉంది దాంట్లో. గాట్ ఇట్. ద మెథడ్ ఆఫ్ ఈటింగ్ విల్ రెడ్యూస్ 75% ఆఫ్ ఇన్సులిన్ స్పైక్స్ ఇన్ యువర్ బాడీ. ఇది ఒక అమేజింగ్ ఫ్యాక్ట్, చాలామందికి తెలియదు. అయితే అసలు ఎలా తినాలి, ఇప్పుడు తినాలి ఎలాగో మనం ఎలా తింటాం మనకు తెలుసు. మన ప్లేట్లో పెట్టుకోగానే అన్నము, రైస్, పప్పు ఉంటే పప్పు వేసుకొని కలిపేసుకొని తినేస్తాం. తర్వాత మనం చికెన్ ఉందా లేకపోతే సాలడ్ ఉందా, సాలడ్ అయితే లాస్ట్లో తినాలంటే స్పేస్ ఉంటే తింటాం, లేకపోతే అది పక్క వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా ఆ సైంటిఫిక్ బేక్ స్టడీలో ఎవరైనా వాళ్ళ ఇన్సులిన్ స్పైక్స్ని ఎక్కువ అవ్వకుండా, ఫ్యాట్ ఎక్కువ గెయిన్ చేయకుండా వాళ్ళు తినే ఫుడ్ నుంచి వచ్చేది దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఫస్ట్ లేయర్ వాళ్ళ స్టమక్లో ఫస్ట్ లేయర్ స్టమక్లో బాటమ్ ఆఫ్ ద ప్లేస్లో అబ్జార్ప్షన్ అండ్ యాసిడ్స్ ఉంటాయి, ఏదైతే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని గ్లైకోజన్ మాలిక్యూల్స్గా రెడీ చేసి బాడీ బ్లడ్ స్ట్రీమ్లో కలుపుతుంది తీసుకెళ్ళి. రైట్. సో దాన్ని ఏం చేయాలి, దాన్ని స్లో డౌన్ చేయాలి. మనం అంత ఫాస్ట్గా రష్ చేయనీయకుండా గ్లైకోజన్ని బ్లడ్ స్ట్రీమ్లోకి దాన్ని స్లో డౌన్ చేయాలంటే ఫస్ట్ ఏం తినాలంటే సాలడ్ తినాలి. సాలడ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వెళ్ళేసి మన స్టమక్ బాటమ్ లేయర్లో ఒక మెష్ లాగా పనిచేస్తుంది మనకి. దానిపైన ప్రోటీన్ తింటావా, దానిపైన కార్బోహైడ్రేట్స్ తింటావా, అవి బ్రేక్ డౌన్ అయ్యి అది బ్లడ్ స్ట్రీమ్లో కలవడానికి ఇది ఒక మెష్ లాగా పనిచేసి స్లోగా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. అంటే 75% ఆల్మోస్ట్ తగ్గించే కెపాసిటీ ఉంది ఆ ఈటింగ్ హ్యాబిట్ చేంజ్ చేసుకుంటే. జస్ట్ ఒక నువ్వు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన అవసరం లేదు, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం లేదు, నీ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా నీకు బెస్ట్ ఐడియా వచ్చేసింది. ఏంటంటే మనం ప్లేట్లో పెట్టుకుని ఎలా తింటామో దానివల్ల 75% ఆల్రెడీ మీరు అచీవ్ అయిపోతారు. యా. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ అన్న ఏం చెప్తున్నా అంటే ప్లేట్లో సలాడ్ ఉంది, చికెన్ ఉంది, పప్పు ఉంది, రైస్ ఉంది. మనం బేసిక్గా ఏం చేస్తాము, ఫస్ట్ చికెన్ తింటాం లేదా పప్పు తింటాం, తర్వాత రైస్ తింటాం, మెల్లగా లాస్ట్లో సలాడ్ ప్లేస్ ఉంటే సలాడ్ తింటాం. సో యాక్చువల్గా అన్నీ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ సలాడ్ తీసుకోవాలి బాడీలో. సో అది మెష్లా వర్క్ అవుతుంది మనకి. సో అది ఇంకోటి బాడీని కూడా అది లైక్ మన డైజెస్టివ్ సిస్టమ్ని యాసిడ్ని లైక్ నాన్ వెజ్ తిన్నప్పుడు బర్న్ చేస్తుంది అంట కదా స్కిన్ లేయర్ని, దానివల్లే మనకి లైక్ అల్సర్స్ కైండ్ ఆఫ్ ఫామ్ అవుతాయి. అది వేరే, ఇంకా అది వేరే టాపిక్ అది కంప్లీట్గా. అది నువ్వు తినే ఫుడ్ బట్టి, నీ స్పైసెస్ బట్టి నీ కడుపులో అల్సర్స్ ఫామ్ అవ్వడం అవన్నీ డిఫరెంట్. బట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా నేను ఫుడ్ తింటే ఎలా తినాలి. ఓకే. నేను ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఫుడ్ ఎలా తినాలంటే ఫస్ట్ నువ్వు ఒక సాలడ్ తినాలి, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ సాలడ్ తిని తర్వాత నువ్వు కంటిన్యూ చేయాలి ఎలా తింటున్నావు. అట్లీస్ట్ నీ స్టమక్లో నీ బేస్లో అయితే ప్రొటెక్టివ్ లేయర్ అయితే ఫామ్ అయింది కదా, అంత ఫాస్ట్గా ఇన్సులిన్ రష్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా. సో నువ్వు కొంచెం అటు ఇటుగా తింటున్నా కానీ, లాస్ట్కి డెజర్ట్ కూడా తింటున్నా కానీ నీకు అంత షుగర్లో ఇన్సులిన్ స్పైక్స్ అవ్వకపోతే నీ ఫ్యాట్ అనేది గెయిన్ అవ్వడం చాలా టఫ్ ఉంటుంది బాడీకి. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఈటింగ్. అసలు తినాల్సింది అలాగే మనం. సో యాక్చువల్గా ఈ వెయిట్ లాస్ వల్ల ఎన్ని మీల్స్ తినాలి డేలో? వెయిట్ లాస్ ఒకటే మీల్ తింటున్న వాళ్ళని చూసాను. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంతా ఏదో చేస్తున్నారు. నీ దగ్గర సైన్స్ బేస్డ్ క్యాలరిక్ డెఫిషిట్ ఒక క్యాలరీ బేస్డ్ డైట్ నీ దగ్గర ఉన్నప్పుడు అది నువ్వు ఒకసారి తింటేంది 10 సార్లు తింటేంది. నీకు 1800 క్యాలరీస్ ఉన్నాయి, నీకు 1800 క్యాలరీస్ 10 సార్లు తింటే ఏంటి, ఒకసారి తింటే ఏంటి, డజంట్ మ్యాటర్.
సో నాకు కూడా అదే అనిపించింది. అరే నేను కటింగ్, మనం కాంపిటీషన్ టైంలో కటింగ్ చేస్తాం, మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్గా తినే అమౌంట్నే దాన్ని కంప్రెస్ చేసి క్యాలరీ డెఫిసిట్లోకి వచ్చేసి ప్రోటీన్ ఇంటేక్ హైలో పెట్టుకొని, కార్బ్స్ తగ్గించుకొని, ఫ్యాట్ని తగ్గించుకొని, లైక్ ఫైబర్ ఇంటేక్ మినిమం పెట్టుకొని, మనం అదే లెవెల్లో ఏముంది మనం తినే క్వాంటిటీని తగ్గించుకున్నాము, కానీ ప్రోటీన్ ఇంటేక్ అట్లనే ఉంది. సో మనం ఎక్కువ తీసుకునే క్వాంటిటీ ఎక్కడ వస్తుంది, కార్బ్స్ ఫ్యాట్స్లోనే వస్తుంది. సో దాన్ని రెడ్యూస్ చేసుకుంటే మనకి డైట్ ప్లాన్ అనేది మనకి నార్మల్గానే పర్ఫెక్ట్ వేలో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 16 గంటలు ఉపవాసం ఉండి మాడి కడుపు మాడిన తర్వాత తినే 1800 క్యాలరీస్ బెటరా? ఆ 1800 క్యాలరీస్ని నేను ఎవరు చెప్పాను, నువ్వు తినే క్యాలరీసే కౌంట్ చేస్తుంది నీ బాడీ. ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ 1 సిట్టింగ్లో కూర్చొని నువ్వు అంత ఇన్సులిన్ స్పైక్ చేసే కంటే నువ్వు ఇనఫ్ మీల్స్ తినుకుంటూ, నేను చెప్పిన మెథడ్లో తినుకుంటూ, నువ్వు ఒక 4 మీల్స్ 3 మీల్స్లో తిని ఎండ్ ఆఫ్ ద డేలో నువ్వు 1800 క్యాలరీస్లోనే ఉన్నావు అనుకో, నీ బాడీకి నువ్వు అనుకున్న గోల్ ఇవ్వడం తప్ప ఇంక వేరే చాయిస్ ఉండదు. ఇక్కడ నువ్వు ఎంతైనా తీసుకో, ఎలా అయినా తీసుకో, నీ క్యాలరీ ఇంటేక్ని మాత్రం ఎక్సీడ్ చేయకూడదు. నువ్వు వెయిట్ లాస్లో ఉన్నావా, క్యాలరీ డెఫిసిట్లో ఉన్నావు, సో దాన్ని నువ్వు ఎన్ని పార్ట్స్కి అయినా డివైడ్ చేసుకో ఫుడ్, కాకపోతే ఎక్సీడ్ అవ్వకూడదు. మనం ఉన్న ఎక్సీడ్ అవ్వద్దు, నీ చాయిస్ ఆఫ్ ఫుడ్ మారద్దు. చాలా మంది ఏంటంటే ఈ మధ్య పిజ్జాలో కూడా 1800 క్యాలరీ ఉంటుంది, నేను పిజ్జా తినేస్తా అంటే అట్లా కుదరదు. బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాలెన్స్ అండ్ క్లీన్ ఫుడ్ అనేది ఎప్పుడు ఉండాలి. లైక్ ఎన్ని మీల్స్ అనేది తీసుకోవచ్చు, బట్ మన క్యాలరీని ఎక్సీడ్ అవ్వకూడదు. సో బ్యాలెన్స్డ్ మీల్. ఇంకొకటి ఏంటంటే లైక్ బ్రో, నేను ఎక్కువ మీల్స్ డివైడ్ చేసుకోలేకపోతున్నాను, క్యాలరీస్ నాకు ఎలా అనేది తెలియట్లేదు, పర్ బాడీ ఎంత ప్రోటీన్ అనేది తెలియట్లేదు నాకు. నేను అంటే లైక్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నా, యూట్యూబ్లో చూసి ఓన్ డైట్ ప్లాన్స్, ఓన్ మీల్స్ చేసుకుంటున్నారు, అలా చేసుకోగలుగుతామా అని ఒక క్వశ్చన్ వచ్చింది. తప్పేం లేదు, చేసుకోవచ్చు. నీకు అంత నాలెడ్జ్ ఉంటే, నువ్వు ఒక మ్యాక్రోస్ని రీడ్ చేసే కెపాసిటీ నీకు ఉంటే, 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి 4 క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ 4 క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్స్కి 9 క్యాలరీస్ ఉంటాయి అని నువ్వు క్యాల్కులేట్ చేసుకోగలిగితే. యాక్చువల్లీ ఏంటంటే మీకు ఇది తెలిసిందనుకో, నీ బాడీ రిక్వైర్డ్ ప్రోటీన్ ఎంత, కార్బ్స్ ఎంత, లైక్ ఫైబర్ ఎంత అనేది తెలిసినప్పుడు, ఫ్యాట్ ఎంత అనేది తెలిసినప్పుడు, మనం ఏంటంటే బేసిక్గా దాన్ని మనము ఇప్పుడు బాడీ వెయిట్ గెయిన్ చేయాలనుకో, దాన్ని డబుల్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో దాని ఏంటంటే రిక్వైర్డ్ ప్రోటీన్లో కూడా మనము క్యాలరీ డెఫిసిట్ చేయొచ్చా? రిక్వైర్డ్ ప్రోటీన్లో కూడా క్యాలరీ డెఫిసిట్ చేయొచ్చు. బాడీ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 70 kgs ఉంది, పర్ కేజీ ఇంత తీసుకోవాలి నేను, సో నాకు సమ్ 75 సమ్ 80 వస్తుంది, దాన్ని నేను అంటే లైక్ నా క్యాలరీకి అది మ్యాచ్ అవ్వట్లేదు, ఎలా? సి, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ వెయిట్కి మినిమం రికమెండేషన్ వచ్చేసి 0.8 grams నుంచి 1 gram దాకా ఉంది. ఎవరైనా అంటే యాక్టివిటీ చేసేవాళ్ళు కానీ, మసిల్ బిల్డ్ చేసే వాళ్ళని, ఫ్యాట్ లాస్ ఎవరైనా కానీ వాళ్ళు, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీథింగ్, somebody has to take at least 0.8 to 1 gram of protein per body weight, per kg of body weight. 80 kg పర్సన్ ఉంటే 80 grams ప్రోటీన్ అతను తినాల్సిందే ఫుడ్ రూపంలో ఎవ్రీ సింగిల్ డే, అది రైట్. సో దాన్ని నువ్వు ఎలా బ్రేక్ డౌన్ చేస్తావు అనేది, ఇప్పుడు ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా నా రికమెండేషన్స్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ని కూడా ఎప్పుడు కూడా తగ్గించదు, ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ. నువ్వు తగ్గించేది ఏంటిదంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్నే కొద్దిగా తగ్గిస్తావు. కార్బోహైడ్రేట్స్ లేకపోతే బుర్ర పని చేయదు, మనకి బ్రెయిన్ యాక్టివిటీ పని చేయాలి. అసలు బేసిక్గా అసలు షుగర్ లేకపోయినా ఒకసారి బాడీలో మనం కంట్రోల్ చేస్తాం కదా, షుగర్ తినకపోయినా కూడా కొన్నిసార్లు ఏంటంటే షుగర్ అనేది బేసికల్గా డోపమిన్ రిలీజ్ చేస్తుంది బ్రెయిన్లో, యూ ఫీల్ గుడ్. ఆ షుగర్ ఎంత తినే కొద్దీ ఆ క్రేవింగ్స్ అనేది అలా డెవలప్ అవుతూ వెళ్తాయి. బట్ ఆ షుగరే ఈ థాట్ ప్రాసెస్కి అంతా కారణం. మీకు ఎప్పుడైనా అనిపించిందా, తిన్నగానే నాకు డిజీగా ఉంది, నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది? తిన్న తర్వాత ఏం జరగాలి? ఎనర్జీ రావాలి. తిన్న తర్వాత మనం పని చేయగలగాలి, అంతేగాని తిన్న తర్వాత ఫిటిగ్ రావడం ఏంటిది? అసలు నాకు అదే రోజు ఫీలింగ్ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ ద షుగర్స్. బాడీలో షుగర్స్ దానికి కారణం అవుతాయి. అందుకనే అంటున్నాను నేను, ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఫస్ట్ మీల్లో ఏ షుగర్ కంటెంట్ని మీరు తీసుకోవద్దు. అదే రెస్ట్ ఆఫ్ ద డే బేస్ అవుతుంది మీకు. సో ఓకే, క్రేవింగ్స్ ఆపేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న లేచి ఛాయ్ తాగుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఛాయ్ తాగితే డైరెక్ట్గా షుగర్ తాగేస్తారు. టీ తాగడం వల్ల ఎంతైతే బెనిఫిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోంచి మినిమం ఒక 10 grams ఆఫ్ షుగర్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంది.
కడుపులోకి. దాంతోపాటు కాఫీ కానీ షుగర్ కానీ బేస్ స్టమక్లో తాగితే బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. నీ రెస్ట్ ఆఫ్ ద డే మీల్స్ మొత్తం చెడిపోతాయి దానివల్ల. సో అలా చేయదు. ఇప్పుడు టీ తాగాలని ఉంటే ఫుడ్ తిన్న తర్వాత, బిర్యానీ తిన్న తర్వాత టీ తాగుతారు ఎవరైనా. టీ తాగి బిర్యానీ తినలేవు నువ్వు. సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అటువంటి లిక్విడ్ని కూడా ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అది సో ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఆ షుగర్స్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అది అసలు ఎప్పుడు తినాలి, అసలు యాక్చువల్గా షుగర్ తినకపోతేనే మంచిది. షుగర్ అనేది బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ చేస్తుంది. అందుకనే అది నువ్వు సడన్గా ఆపేసావు అనుకో, నీకు దాని క్రేవింగ్స్ ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోతాయి. నువ్వు కాంపిటీషన్, నువ్వు ఏం చేస్తావు, మొత్తం షుగర్ అంతా కట్ చేసి పెడతావు. నీకు కాంపిటీషన్ వచ్చే కొద్దీ అదొక అక్కడ నీకు స్టేజ్ మీద మెడల్ కనిపిస్తుంటుంది, పక్కన ఆలోచనలలో అరే ఆ డోనట్ అదా ఇదా నేను కాంపిటీషన్ అయిపోగానే వేసేస్తా దీన్ని గట్టిగా, రైట్? సో ఈ క్రేవింగ్స్ అనేది ఏంటంటే మనము షుగర్ని చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేయలేదు. మన ఇండియన్ సొసైటీలో పాసిబుల్ కూడా ప్రోటీన్ ఏంటో తెలుస్తున్నాయి. బెటర్ అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుస్తుంది అని మనం ఒక కనీసం మెయింటైన్ చేస్తున్నాం ఫారినర్స్ లాగా. అట్లీస్ట్ ఫారినర్స్కి మనకి తేడా ఏంటిదంటే, మన సొసైటీలో షుగర్ అనేది మోస్ట్ కామన్ థింగ్. మనం గుడిలోకి వెళ్తే కూడా ఫస్ట్ అతను పెట్టేది మిశ్రీ పెడతాడు చేతికి, ఓకేనా? సో అది మన కల్చర్లోనే ఉంది షుగర్. సో బట్ ఇప్పుడు మనకు తెలుసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే ఇంపాక్ట్, ఇంతకుముందు షుగర్ తినేసి హ్యాపీగా వెళ్ళి మన అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం రాలేదు ఎప్పుడు. మనం ఏంటంటే షుగర్ తిని కూర్చుంటాం కాబట్టి మనకు ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఈవెన్ దో అది మన కల్చర్లో ఉన్నా కానీ ఆ షుగర్స్ ఫెస్టివల్స్ వస్తాయి, షుగర్ తినాల్సిందే, బర్త్డే వస్తుంది కేక్ తినాల్సిందే, అది వస్తుంది ఇది వస్తుంది, ఏదో ఒక రూపంలో మన షుగర్ అనేది ఎప్పుడు మన కంటెంట్ మన పక్కనే ఉంటుంది, రైట్? సో దాన్ని మనం తెలుసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత దాన్ని లిమిట్ చేయడంలో తప్పు లేదని నా ఉద్దేశం. ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ అవర్ కల్చర్. ఫెస్టివల్ వచ్చింది, ఫెస్టివల్ రోజే తిను, రోజు తినేకి వెళ్ళి అది. సో లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ని చూసి చాలామంది ఇలా డైట్ చేసుకోవచ్చా, అలా డైట్ చేసుకోవచ్చా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో అంటే నువ్వేమంటున్నావు అంటే నీ సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ చూసి నేను డైట్స్ సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే ఎవరైనా చేసుకుంటుంది అప్లోడ్ ఉన్నదాన్ని నేను కాపీ చేసేయచ్చా? ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఈజ్ కాపీ చేయడం. అతను ఎవరో చేస్తున్నాడు, అతని డైట్ ప్లాన్, డే ప్లాన్ సంథింగ్ పెట్టాడు, అతను తీసేసుకొని మనం ఫాలో చేస్తే యూ విల్ నాట్ గెట్ ద రిక్వైర్డ్ రిజల్ట్. మేబీ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్ రావచ్చేమో కానీ నీ బాడీ టైప్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. అందుకనే దానికోసం ఏం చేయాలి నువ్వు అంటే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కానీ లేకపోతే అప్రోచ్ అవ్వడమో, లేకపోతే ఒక ట్రైనర్ని అప్రోచ్ అవ్వడమో, ఒక న్యూట్రిషనిస్ట్ని అప్రోచ్ అవ్వడమో చేస్తే నీకు ఎగ్జాక్ట్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అదే రాసిస్తారు, నువ్వు దాన్ని పర్టికులర్గా ఫాలో చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు కొందరికి లైక్ ఈ యాప్స్ నాలెడ్జ్ వచ్చింది కదా, మేము అలా చేసుకుంటాము, మా బాడీ వెయిట్ కంటే రిక్వైర్డ్ ప్రోటీన్ మాకు తెలుసు, సో మేము ఎక్సీడ్ చేసుకుని అలా చేసుకుంటే మాకు రిజల్ట్స్ వస్తాయని అంటున్నారు. ఎక్సీడ్ చేస్తావు అంటే ఏం ఎక్సీడ్ చేస్తావా అని? ఇప్పుడు నువ్వు ప్రోటీన్ ఎక్సీడ్ చేస్తావా, కార్బోహైడ్రేట్ ఎక్సీడ్ చేస్తావా, ఏదైనా డెఫిషిట్లో పెడతావా? ఎవరైనా నీ డైట్ ప్లాన్ నువ్వు చేసుకునే కెపాసిటీ నీకు ఉంది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ సేయింగ్ ఓకే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి 4 క్యాలరీస్ ఉంటాయని నాకు తెలుసు, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్కి 4 క్యాలరీస్ ఉంటాయని తెలుసు, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్కి 9 క్యాలరీస్ ఉంటాయని నీకు తెలుసు. దాన్ని ఒక బ్రెడ్లోంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నీకు తెలుసు అనుకో, మేబీ బై యూజింగ్ ద అప్లికేషన్ అండ్ ఆల్ నువ్వు చేయొచ్చు. బట్ నీ చాయిస్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు చాలా చాలా క్లీన్గా ఉండాలి, ఓకే? అండ్ నువ్వు రోజు అయితే సేమ్ మీల్ తినలేవు కదా, ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోతావు, 4-5 డేస్ తిన్న తర్వాత బ్రేక్ అయిపోతావు. దానికోసం ఒక వీక్లీ ప్లాన్ అయినా ఉండాలి నీ దగ్గర. సో ఒకవేళ నువ్వు వీక్లీ ప్లాన్ అయినా డిజైన్ చేసుకోగలుగుతావు, వెల్ బ్యాలెన్స్డ్ వీక్లీ ప్లాన్ ఉండాలి. అది అంటే నువ్వు ఒక మీల్ ప్లాన్ రెడీ చేస్తే పర్ డేలో 3 మీల్స్ తింటే 3 మీల్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. సో నీకు అంత నాలెడ్జ్ ఉంది చేసుకోగలుగుతా అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా చేయొచ్చు. మేబీ నువ్వు సపోర్ట్ చేయొచ్చు నీ ఇన్ఫ్లుయెన్సర్స్కి, వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తారు కామెంట్ బాక్స్లో. మీకు లైక్ మీ ఏజ్, మీ హైట్, మీ వెయిట్, లైక్ మీ ఆక్యుపేషన్, మీరు ఏం చేస్తారు అనేది పంపించేసి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటనేది కింద మెన్షన్ చేస్తే ఫ్రీగా ఎప్పుడైనా డైట్ ప్లాన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాము. అండ్ ఎలాంటి
ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాని మీద కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి నేనైతే అన్నం తీసుకొచ్చి మళ్ళీ మనకు ఉన్నది షార్ట్ టైం కాబట్టి ఏదో మాకున్న డే టైంలో వర్కౌట్ టైంలో మేనేజ్ చేసుకొని ఏదో డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. హోప్ఫుల్లీ ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అవ్వకపోతే మీకు దీంట్లోంచి వచ్చిన డౌట్స్ ఉన్నాయి అన్ని కమెంట్ బాక్స్లో వేస్తే కృష్ణప్రసాద్ మీకు క్లియర్ చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటాడు. నాకు ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ కావాలన్నా మీ దగ్గర నుంచి అనుకుంటే మీ డీటెయిల్స్ మొత్తం, హైట్, వెయిట్, ఏజ్, మీ ఆక్యుపేషన్, మీరు ఒక స్టూడెంట్ అయితే కాలేజ్కి ఏ టైంలో వెళ్తారు, ఏ టైంలో వస్తారు, మీరు జాబ్ హోల్డర్ అయితే ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వస్తారు, ఇవన్నీ మెన్షన్ చేసేసి కామెంట్ బాక్స్లో వేసేసేయండి. వెన్ ఎవర్ హీ హ్యాస్ అ టైమ్ ఆయన మీకు మంచి డైట్ ప్లాన్ ఒకటి చేసి పంపిస్తాడు. తర్వాత అది మీరు ఫాలో అవుతూ దాని రిజల్ట్స్ మళ్ళీ అతనికి పోస్ట్ చేస్తే దట్ ఈస్ ద రెస్పెక్ట్, దట్ ఈస్ ద పేమెంట్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ. నాకు ఒక మంచి ఫీల్ అవుతుంటుంది, అరే మా వాళ్ళు ఫాలో అవుతున్నారు అని ఒక మంచి. ఆ రిజల్ట్ చూసినప్పుడు అతనికి మోటివేషన్ వస్తుంది. ఆ రిజల్ట్ చూసినప్పుడే ఇటువంటి ఇంకా చేయాలనిపిస్తుంది. ఐ అప్రిషియేట్ కృష్ణప్రసాద్. థ్యాంక్ యూ. మంచి టైం ఇచ్చి మీరు చాలా మంచి టాపిక్ తీసుకొచ్చావు ఇవాళ. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఇంకా మంచి టాపిక్స్ తీసుకొస్తున్నాం. లెట్స్ డిస్కస్ అండ్ వాళ్ళకి ఏం కావాలో అది నువ్వు ప్రొవైడ్ చేసి ఇంకా నీ సబ్స్క్రిప్షన్స్ ఇంకా పెరగాలని, అతన్ని మీరు ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ రికమెండ్ చేయండి. ఏదో ట్రై చేస్తున్నాడు, మోటివేట్ చేయడం తప్పేం లేదు. దాంట్లో మీకు కూడా ఏదన్నా ఒక చిన్న హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు అతన్ని అప్రోచ్ అవ్వచ్చు. లేకపోతే డెస్టినీ ఫిట్నెస్ లాంచ్ ఇక్కడ ఉంది, వనస్థలిపురంలో ఉంటుంది డెస్టినీ ఫిట్నెస్ లాంచ్. అక్కడికి రావచ్చు. మీకు ఏదైనా ఫిట్నెస్ రిలేటెడ్ లైక్ ఇక్కడికి మీకు డైట్ ప్లాన్స్ డౌట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి క్లారిఫై చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఎనీ టైం మీరు ఎప్పుడైనా రండి, డోర్స్ అయితే ఓపెన్. మీ డైట్ ప్లాన్ తీసుకెళ్ళండి. మీ ఓన్ జిమ్స్లో మీ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ చేసుకోండి. వర్కౌట్ ప్లాన్స్ కావాలన్నా ఇక్కడికి రండి, అప్రోచ్ అవ్వండి, వర్కౌట్ ప్లాన్స్ తీసుకొని చేయండి. మీకు ఒకవేళ అవకాశం ఉంటే డెస్టినీ ఫిట్నెస్ లాంచ్కి రీచ్ అయ్యి మీరు ఇక్కడే వర్కౌట్ చేసుకుంటా అని మీకు అనిపిస్తే ఆల్వేస్ వెల్కమ్. మేము ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు ఎవ్రీడే వర్కౌట్ చేస్తూనే ఉంటాం. మీకు ఎప్పుడో ఒకసారి కనిపిస్తూనే ఉంటాం ఇక్కడ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వర్కౌట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చెస్ట్ అండ్ ట్రైసెప్స్.